ఎవరైనా ఏడిస్తే కన్నీళ్ళు కదా రావాలి కళ్ళలో నుంచి. కానీ ఈ ఆంటీకి కళ్ళ నుంచి నూడిల్స్ వస్తాయండి. తింటే టేస్టీగానే ఉన్నాయి. ఏడవగా ఏడవగా నూడిల్స్ కుప్పలు తెప్పలుగా కళ్ళ నుంచి రాలుతుంటే దాన్ని బిజినెస్ చేద్దామని చెప్పేసి మారుస్తారు. బిజినెస్ సూపర్ సక్సెస్ అయిపోతుంది. జనాలు ఎగబడి ఆమె కన్నీళ్ళు నూడిల్స్ కొంటూ ఉంటారు, తింటూ ఉంటారు. ఒక టైంకి ఏడుపు రాలేదు పాపం. ఎన్నాళ్ళని ఏడుస్తుంది చెప్పండి. అలవాటైన బిజినెస్ డల్ అయిపోయింది. ఏం చెయ్యాలని ఆలోచించింది. ఒక మిరిపి లాంటి ఆలోచన వచ్చింది. ఆశగా ప్రేమగా పెంచిన కుక్కను అడవులోకి తీసుకెళ్లి వదిలేసి వచ్చేస్తుంది. ఏడుపు తన్నుకుంటూ వస్తుంటుంది. కన్నీళ్లు వరదలా కారుతూ ఉంటాయి. నూడిల్స్ ప్రవాహంలా పడుతూ ఉంటాయి. మళ్ళా బిజినెస్ బంపర్ గా నడుస్తుంటుంది. ఒక్కసారిగా వచ్చిన వాళ్ళంతా లొట్టలు వేసుకుంటూ తింటుంటే రోజు ఏడవాలంటే పాపం ఇన్స్పిరేషన్ కోసం ఆ కుక్క ఫోటోని కిచెన్లో తగిలించి చూస్తూ ఉంటుంది. కన్నీళ్ళు పెడుతూ ఉంటుంది. నూడిల్స్ కారుస్తూ ఉంటుంది అనమాట. బిజినెస్ పెంచడం కోసం కుక్క దండ వేశారు. నెక్స్ట్ గుండ్రాయిలా ఉన్న బామ్మ సీన్ లో బామ్మ ఫోటో గోడ మీద ఉంది. దండ వేశారు. ఇప్పుడు ఈవిడ బిజినెస్ కోసం ఇంకెంతమంది చావాలో